సో హాయిగా అందరికీ అందరూ బాగున్నారు కదా. నేను మన వీడియో పెట్టలేదు. సో నిన్న వీడియో ఎందుకు పెట్టలేదంటే నాకు వీడియో తీశాను, అంత చేశాను, కానీ చూసిన తర్వాత వీడియో నచ్చలేదు. ఎందుకో వీడియో కంటెంట్ బాగాలేదు, నిన్న కంటెంట్ అంతగా లేదని చెప్పేసి అనిపించి వీడియో పెట్టలేదు. ఈరోజు వీడియో మాత్రం చాలా స్వీట్ అండ్ షార్ట్గా ఉంటుంది. చూసి ఎంజాయ్ చేయండి, లాస్ట్లో చూసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి నచ్చిన వాళ్ళు. అండ్ మీకు నచ్చిన ప్లేయర్, మీకు నచ్చిన కంటెస్టెంట్ నేమ్ కామెంట్ చేయండి మర్చిపోకండి. నిన్న ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి ఒకసారి. నిన్న అసలు పవన్ కళ్యాణ్కి అన్యాయం జరిగింది అనే విధంగా తమిళనాడులోని అది 100% ట్రూ అబ్బా. ఎందుకంటే అక్కడ ముగ్గురు ఆడుతున్న ముగ్గురు భరణి, పవన్ కళ్యాణ్, డిమాండ్ పవన్ కూడా ముగ్గురు కూడా బెండ్ అయ్యి ఉన్నారు. ఇలా పట్టుకొని ఇలా బెండ్ అయ్యి ఉన్నారు. ఇలా ఉండకూడదు కదా, ఇలా ఉండాలి కదా, ఇలా ఎవరు లేరు. కానీ ఇమానిల్ మాత్రం ఓన్లీ పవన్ కళ్యాణ్ మాత్రం చూస్తున్నాడు. అలా ఆయన ఉన్నంతసేపు పవన్ కళ్యాణ్ అంటూనే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ పై చూస్తున్నాడు, మిగతా ఇద్దరు వదిలేస్తున్నాడు. సంచాలక్ ఫెయిల్ అవ్వడం వల్ల నిన్న టాస్క్ వాళ్ళు ఓడిపోయారని నాకు అనిపిస్తుంది. టాస్క్ పోయిందని ఎందుకు అలా అనిపించిందో ఒకసారి చెప్తాను, కామెంట్ చూద్దాం వీడియో. నిన్న యాక్చువల్గా వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఇవ్వడం కోసం హౌస్ అందరికీ నామినేషన్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి పవర్ ఇవ్వాలి, ఇమ్యూనిటీ పవర్ ఇవ్వాలి కోసం దానికోసం గేమ్ టాస్క్ పెట్టారు. అండ్ వాళ్ళు వైల్డ్ కార్డ్ వస్తున్నారు కాబట్టి వాళ్ళని ఫేస్ చేసుకోవాలంటే ఇమ్యూనిటీ పవర్ అంటే వీళ్ళు సేవ్ అవ్వాలి కదా. ఫస్ట్ వీళ్ళు సేవ్ అవ్వడం కోసం టాస్క్ ఇచ్చారు. అయితే ఇమ్యూనిటీ చెప్పారు ఆల్రెడీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వస్తున్నారు 5 అని చెప్పేసి. 5 రాబోతున్నారు ఈరోజు, రేపు 2 రోజుల్లో 5 ఎంట్రీ అవుతారు, లేదంటే వీకెండ్ ఎంట్రీ అవుతారు. 4 ఎంట్రీ అవుతున్నారు. వచ్చిన వాళ్ళు అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు అబ్బా, అబ్బాయిలు తక్కువ ఉన్నారు. అబ్బాయిలు ఒకరైతే ఉన్నారు, మిగతా వాళ్ళందరూ అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు వచ్చిన వాళ్ళు. ఆల్రెడీ మొన్న వీడియోలో చెప్పాను, ఒక అమ్మాయి గురించి ఓవర్గా చేస్తున్నారు, వేస్ట్ అని చెప్పాను. సో తను కూడా వస్తున్నారు. ఇంకా వీడియోలోకి వెళ్తే ఫస్ట్ టాస్క్లో ఏమైందంటే, ఫస్ట్ టాస్క్లో యాక్చువల్గా ఇసుక టాస్క్ సెకండ్ది ఇలాగ చెప్పారు కదా అందరికీ. చెప్పిన తర్వాత యాక్చువల్గా మీకు ఒక డేంజర్ జోన్ అనే బోర్డు పెట్టారు కదా. టెనెంట్స్ ఉన్న ప్లేస్కి టెనెంట్స్ ఓనర్స్ ఇద్దరు కలిసిపోయారు కాబట్టి ఓన్లీ ఇప్పుడు టెనెంట్స్ ఓనర్స్ అని లేదు. ఇంకా వచ్చిన వాళ్ళు మేబీ టెనెంట్స్ అవ్వచ్చు. వైల్డ్ కార్డులు వస్తున్నారు కాబట్టి 5 వస్తారు కాబట్టి వాళ్ళు టెనెంట్స్ అవుతారు. ఇప్పటివరకు ఉన్న వాళ్ళందరూ హౌస్లో ఓనర్స్ అవుతారు, వస్తున్న వాళ్ళు టెనెంట్స్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు కొంచెం పాజిటివ్ రావాలి అంటే టెనెంట్స్లో ఉండాలి. వాళ్ళని వీళ్ళు వేధించుకోవాలి, వాళ్ళు వీళ్ళతో పని చేయించుకోవాలి, వీళ్ళకి ఏమో సింపతి రావాలి, వచ్చిన వాళ్ళకి అయ్యో పాపం అని వీళ్ళకి ఓట్ ఫాలోయింగ్ పెరగాలి. సో దానికోసం వచ్చిన వాళ్ళు టెనెంట్స్ అవుతారు, ఉన్న వాళ్ళు ఓనర్స్ అవుతారు, అంతే. ఓకేనా. నేను ఒక టాస్క్లో బిగ్ బాస్ టాస్క్ క్యాన్సిల్ చేశారు. అందరూ ఫౌల్ గేమ్ ఆడారు. ఫౌల్ గేమ్ ఆడుతున్నప్పుడు సంచాలక్ చెప్పాలి కదా, సంచాలక్ చెప్పాలి. సంచాలక్ చెప్పలేదు. సంచాలకుల వల్లే నిన్న గేమ్ పోయింది. మాట్లాడుతాం అది ఏ గేమ్ ఏంటి ఎలా పోయింది అనేది చూసిన వాళ్ళకి ఆల్రెడీ అర్థమవుతుంది. ఈరోజు ఫస్ట్ టాస్క్ ఇసుక 2 జనరల్గా ఉండి ఒక ఆడాలి. ఇక్కడ అందరూ టీమప్ అవుతారన్నమాట. శ్రీజ, సుమన్ శెట్టి అన్న, కళ్యాణ్ అండ్ తనుజ, రీతు అండ్ పవన్, వీళ్ళిద్దరు చెప్పవసరం లేదు. ఇంకా వీళ్ళిద్దరూ ఒకటే, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒకటే, దిందు ఒకటే అన్నట్టు రీతు అండ్ పవన్ ఉంటారు. ఇంకా భరణి అండ్ దివ్యనికిత, ఈ భరణి పెద్ద బిస్కెట్ అయిపోతారు అబ్బా లాస్ట్కి. ఆల్రెడీ మన తమిళనాడు ఇదే పెట్టాము, భరణి పెద్ద బిస్కెట్ అయిపోతున్నారండి. భరణి బిస్కెట్ ఎందుకు అవుతున్నాడంటే, భరణి ఆవిడ పొగడతో పడిపోయి ఆవిడ వెనక తిరుగుతున్నాడు, బెల్లం చూడు సేమ్ తిరిగినట్టు. అసలు తనుజని కూడా పట్టించుకోకుండా, తనుజ కూడా ఫస్ట్ ఉండే అమ్మాయి నాన్న కూతురు బాగుంది రిలేషన్ వదిలేసి దివ్యనికిత తిరుగుతున్నాడు అబ్బా. ఎందుకు అర్థం కావట్లేదు. ఆ దివ్యనికిత ఏం చెప్పిందో కానీ మొత్తం తిప్పుకుంటుంది. 2 వారాలు చెప్తుంది ఆల్రెడీ. తనుజ కూడా 2 వారాలు గేమ్స్ వచ్చి మనల్ని ఆట మారుస్తుంది, నీకు అర్థం కావట్లేదు అని అనేసి పెద్ద బిస్కెట్ అయిపోతున్నాడు భరణి. ఎందుకంటే భరణి ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేశాడు తన కోసం, ఇంకా గేమ్ వెళ్ళి నీకోసం ఆడుతాను అన్నాడు. తన కోసం ఆడటం ఏంట్రా బాబు, నీకోసం నువ్వు ఆడుకోవాలి. భరణి అన్న నీకోసం నువ్వు ఆడుకోవాలి. ఒకళ్ళు వీరైతే హౌస్లో ఉన్న హౌస్ మేట్స్ ఇంతకుముందు నీతో క్లోజ్గా ఉన్న వాళ్ళ కోసం ఆడాలి. తన కోసం నిన్నగా మన వచ్చింది, తన కోసం ఆడటం ఏంటి? ఇలాగా ఉంటే భరణి కానీ ఖచ్చితంగా ఇంటికి అయిపోతాడు, వేస్ట్.
అంటే ఎవరు ఏ చెప్పినా నమ్మేసి వాళ్ళ వెనకాల తిరిగే అంత కేపబుల్ ఉన్న పర్సన్ భరణి అని నాకు అనిపిస్తుంది. మాస్క్ కూడా తొలగిపోయింది కాబట్టి ఇంకా మాస్క్ లెస్ భరణి అనొచ్చు మనం. అయితే టాస్క్లో ఇలా ఇద్దరు టీమప్ అయ్యారు కదా. టీమప్ అయినప్పుడు ఒకళ్ళేమో ఇసుక ఒకటి పట్టుకోవాలి, దాంట్లో ఇసుక వేస్తుంటారు అవతల టీం వాళ్ళు. ఒకళ్ళేమో ఇసుక వచ్చి వేరే వాళ్ళ టీంకి వేయాలి, ఎవరైతే ఓడిపోనుకుంటే వాళ్ళకి వేయాలి. ఇలాగ ఒకళ్ళు వేస్తుంటే ఫస్ట్ శ్రీజన్ టీం ఓడిపోతారు, ఇమని మన సుమన్ శెట్టి అన్న. నెక్స్ట్ ఏమో సంజన గారు ఓడిపోతారు. ఇక్కడ వీళ్ళు ముగ్గురు ఉంటారు, డిమన్ పవన్, కళ్యాణ్ అండ్ భరణి. కళ్యాణ్కి అప్పటికీ లోడ్ ఉంటుంది. మరి ఖాళీ ఉన్నప్పుడు ఇలాగే ఉంటారు అందరూ. లోడ్ ఉన్నప్పుడు ఎలా ఉంటారు? లోడ్ ఉన్నప్పుడు ఆ మాత్రం కొంచెం బెండ్ అవుతారు కదా. వాళ్ళు ఏమైనా కాల్తో చేతితో పట్టుకోవట్లేదు కదా, బెండ్ అవుతారు. ఆ బెండిని కూడా యాక్సెప్ట్ చేయకుండా ఏమానీళ్ళు అబ్బా ఏం చేశాడు ఏమానీళ్ళు. కరెక్టే, చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ సంచాలకు ఎంత గట్టిగా మాట్లాడాడో నెక్స్ట్ టాస్క్లో అసలు సంచాలకు ఏం మాట్లాడలేదబ్బా. మాట్లాడాలి కదా నెక్స్ట్ టాస్క్లో కూడా. ఇప్పుడు ఈ టాస్క్లో ఇది రాంగు అని చెప్పి తీయించాడు కదా, మా పర్సన్ని డిస్క్వాలిఫై చేస్తాడు గేమ్ ఆడుతున్న వ్యక్తిని. నువ్వు ఆడిన వేస్ట్ అని నేను క్యాల్కులేట్ చేయనేసి. అలాంటప్పుడు ఇది గుర్తుంచుకోండి, నెక్స్ట్ గేమ్లో కూడా మాట్లాడుతుంది దీని గురించి. అయితే అలా అంటుంటే పవన్ కళ్యాణ్ గివప్ ఇచ్చాడు, వదిలేశాడు. ఇక డిమాండ్ పవన్ అండ్ భరణి గారు ఉన్నారు. భరణి గారికి అప్పుడే హ్యాండ్స్ లెగ్స్ షేక్ అవుతున్నాయి. డిమాండ్ పవన్ కూడా ఇలాగ ముగ్గురు కూడా అలాగే ఉన్నారు అబ్బా. ముగ్గురు కూడా ఇలాగ మొత్తం బాడీ వెయిట్ మొత్తం పెట్టేసి దాన్ని సపోర్ట్ చేసుకుంటున్నారు. అలాగా వాళ్ళని ఏమనలేదు అసలు. వాళ్ళు తర్వాత కూడా ఏమనలేదు. బాడీ తగిలిందండి, బాడీ తగిలితే ఏమైపోద్ది? వెయిట్ పెరిగిపోద్దా? వెయిట్ ఆగిపోద్ది? ఆగదు కదా. జస్ట్ స్టమక్ తగిలితే వెయిట్ ఆగిపోద్ది, ఆగదు కదా. ఏమని ఏ లాజికల్ తీస్తాడు కళ్యాణ్ని. సో ఇక్కడ ఫస్ట్ ప్లేస్ డిమాండ్ పవన్ వచ్చాడు, సెకండ్ ప్లేస్ భరణి, థర్డ్ ప్లేస్ కళ్యాణ్, ఫోర్త్ ప్లేస్ ఏమో సంజన గారి టీము, ఫిఫ్త్ ప్లేస్ ఏమో సుమన్ శెట్టి అని టీము. ఇక్కడ గెలిచిన వాళ్ళకి మార్క్స్ ఇస్తున్నారు. ఈ మార్క్స్ బట్టి వచ్చే వైల్డ్ కార్డ్ని వీళ్ళు ఎలా ఎదుర్కోగలరో దానికి చెప్తారు బిగ్ బాస్. సో ఇక్కడ ఒకరికి 100, 80, 60, 40, 20, 25 అలా వచ్చే మార్క్స్. అయితే నెక్స్ట్ టాస్క్ ఏంటంటే అసలు ఆ టాస్క్ ఎవరికి అర్థం కాలేదు, ఇంక్లూడింగ్ సంచాలక్ కూడా టాస్క్ అర్థం కాలేదు. సంచాలక్ టాస్క్ ఎందుకు అర్థం కాలేదు అంటున్నానంటే, సంచాలక్కి టాస్క్ అర్థం అయ్యి ఉంటే ఫస్ట్ గేమ్లో ఎవరైతే కళ్యాణ్ని డిస్క్వాలిఫై చేస్తారో సెకండ్ గేమ్లో టాస్క్ అర్థమయ్యి ఉంటే క్లియర్ కట్గా మన రీతు బెలూన్ పట్టుకొని ఇలా వేసేస్తుంది లోపలికి. బెలూను పట్టుకొని జస్ట్ ఇలా వదలాలి కదా, ఇలా వదలకుండా ఇలా పట్టుకొని ఇలా ఎక్కి మరి ఇలా వేస్తుంది, దాని కిందకి వేసేస్తుంది. అక్కడ మన సెకండ్ సంచాలకు అంటూ ఉంటాడు, రాము రాతాడు భరణి, రీతు అది కరెక్ట్ కాదు అని చెప్పేసి. కానీ డిస్క్వాలిఫై ఎందుకు చేయరు? బట్ డిస్క్వాలిఫై చేయకూడదు, చిన్న మిస్టేకే. ఆ బెలూన్ తీయించి నీట్గా వేయాలి, అందరూ ఖచ్చితంగా ఓదాల్సిందే. టాస్క్ ఏంటి అసలు సారీ టాస్క్ ఏంటి? టాస్క్ ఆడండి, బెలూన్ ఊది, మీరు బయట ఉన్న బెలూన్ ఊది మిడిల్లో వేస్తే లోపల ఉన్న బెలూన్ ఊదుకుంటూ ఉండాలి, ఊదకుండా ఎవరు ఉండకూడదు అని చెప్పి చెప్పుంటే సంచాలకు ఖచ్చితంగా అలాగే వాడతారు. ఫస్ట్ రీతు చేసిన తప్పునేమో మన ఏమైనా చదువుతాడు, దానివల్ల రీతు నుంచి పక్కన ఉన్న పవన్ కళ్యాణ్ సంజయ్ టీంకి సోకింది. ఆ పక్కన మన ఇమానుయల్ కాదు, ఆ పక్కన మన శ్రీజ అండ్ సుమన్ శెట్టి సోకింది. అలా వన్ బై వన్ సోకి వెళ్ళిపోతుంది అది. ఇప్పుడు ఫస్ట్ టైం మనం ఫుల్ స్టాప్ చేసామనుకోండి, మిగతా వాళ్ళు చేయరు కదా. ఫస్ట్ రీతు పెట్టినప్పుడే రీతుకి చిన్న వార్నింగ్ ఇచ్చి ఆ బెలూన్ని తీయించి ఆల్రెడీ చెప్పాడు రామురాథోడు, తీసినా కూడా ఆ అమ్మాయి మళ్ళీ ఆ మూలలో వేసింది. అది ఎంతవరకు కరెక్ట్? తీసినప్పుడు మళ్ళీ మిడిల్ వేయాలి కదా, మళ్ళీ అదే మూలను వేస్తే ఇంకా అది గేమ్ ఏముంది? అది బిగ్ బాస్ పెట్టిన టాస్క్ ఏంటి? ఆ టాస్క్ ఏంటంటే బెలూన్ ఊది ఆ బెలూన్ మిడిల్లో వేస్తే లోపల ఉన్న వాళ్ళకి మాస్క్ ఉంది, మూతికి మాస్క్ చుట్టూ మేకులు ఉన్నాయి, ఆ మేకలకి తగలకుండా బెలూన్ ఊదాలి. ఊదకుండా ప్రతి ఒక్కరూ బెలూన్ పక్కనేసుకొని ఇలా ఉండిపోతే ఆ టాస్క్ ఉన్న న్యాయం ఏంటి? బిగ్ బాస్ ఎవరి స్ట్రెంత్ ఎంత ఉందో తెలుసుకోవడం కోసం ఆ టాస్క్ ఇచ్చారు. 5 నిమిషాలు వదలడం అంటే మాటలు కాదు, చాలా టఫ్ టాస్క్ మిస్కెట్ టాస్క్ చేశారబ్బా, చాలా టఫ్. అట్లీస్ట్ 3 నిమిషాల్లో ఊది బెలగొట్టుంటే
బిగ్ బాస్ పాయింట్లు ఇచ్చేవారేమో. 5 నిమిషాలు అవసరం లేదు, 3 నిమిషాలు ఊది బిగ్ బాస్ బెల్ కొట్టండి, బిగ్ బాస్ పాయింట్ ఇచ్చేవారేమో. ఎందుకంటే టైం తెలియదు కాబట్టి కరెక్ట్గా వాళ్ళు ఒక అంచనా మీద వెళ్ళి బెల్ కొట్టవచ్చు. మనం కరెక్ట్గా ఆడకుండా ఇదేం టాస్క్ రా బాబు రీతు అంతే అయిపోయింది. ఎంత రీతిని చూస్తే నాకు ఏంటి ఎంత నీచంగా ఆడుతున్నారు, ఎంత దరిద్రంగా ఆడుతున్నారు, గేమ్ ఆ మాత్రం టాస్క్ అర్థం కాదు కదా. అంత క్లియర్గా చెప్పారు బిగ్ బాస్ రూల్స్ అని. చెప్పిన తర్వాత కూడా ఎందుకు అంత ఇదిగా ఆడారు అని చెప్పి అనిపించింది నాకు. కొన్ని వాళ్ళు కుక్కను చూసి నక్క వార్త పెట్టుకున్నట్టు ఏదో సామెత ఏదో వార్త పెట్టుకుంటారు. అది వాళ్ళు చేశారంటే ఇప్పుడు రీతు అండ్ పవన్ చూసి కళ్యాణ్ అండ్ తనుజ చూసి చేశారు. వీళ్ళని చూసి శ్రీజ అండ్ సోమన్ శెట్టి అని చేశారు. ఇదేంద్రయ్యే టాస్క్. అక్కడేమో రీతి ఏమో అడుగు చేస్తుంది 1000%, 2000% నేను కరెక్ట్, నేను రాంగ్. అది ఇమాన్యుల్ కూడా అది ఒక స్ట్రాటజీకి, అది ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు కదా, అది ఇది అని ఇమాన్యుల్ అంటాడు. బాబరే నాకు చూస్తుంటే ఫీజులు ఎగిరిపోయినాయి. వీళ్ళందరికీ వీకెండ్లు గట్టిగా వేస్తారు అనుకున్నాను, కానీ వీకెండ్ వరకు ఆగలేదు బిగ్ బాస్. అక్కడే వేశారు గట్టిగా అందరికైనా. ఓన్లీ సంజన గారు అండ్ ఫ్లోరా గారు ఉన్న టీం మాత్రమే కొంచెం బాగా ఆడారు. ఒక 3 మినిట్స్ చెప్పాక 3 మినిట్స్ అంతా ఊదారు. బెలూన్ పైకి వెళ్ళిపోయినా ఊదని ట్రై చేశారు, ఊదారు. మిగతా వాళ్ళు అందరూ కూడా రాంగ్ ఆడారు. భరణి ఈవెన్ భరణి కూడా ఏం చేశాడంటే బాల్ ఊతూనే ఉన్నాడు 2 నిమిషాల బాల్ ఊతడానికి భరణికి ఊతూనే ఉన్నాడు. సంజన దివ్యానికి దానికి తిరుగుకుంటున్నాడు అలాగా. దివ్యానికి పాటలు భరణి పెద్ద విషయం చేస్తున్నాడు. నెక్స్ట్ మంచి కంట్రవర్సీ అవ్వబోతున్నాడు భరణి. ఈ దివ్యానికితో వదిలేస్తే భరణి గేమ్ ప్లే మారుతుంది. లేదంటే ఈ దివ్యానికిత బయట గేమ్ చూసి వచ్చింది, ఏ రిలేషన్ గట్టిగా ఉందని చూసి ఆ రిలేషన్లోకి వెళ్తే మనం గట్టిగా ఉంటామని అనుకొని వచ్చింది. తన గేమ్తో ఆడుతుంది. తనకి ప్లస్ అవుతుంది, భరణికి చాలా మైనస్ అవుతుంది. భరణికి అది అర్థం కావట్లేదు. సో భరణి ఇక్కడ 2 నిమిషాలు బెలూన్ ఊది 2 నిమిషాలు ఊదాడు బెలూన్. 2 నిమిషాలు ఊది ఇచ్చాడు. మరి అక్కడ టైం అయిపోదా? అది కూడా బెలూన్ గాల్లో అసలు ఆమె ఊదడం ఒకడో ఒకసారి కూడా ఇలా బెలూన్ వేసినట్టు పేలిపోయింది. 3 బెలూన్ 4 పేలిపోయి వెళ్ళి బెల్ కూడా వేస్తున్నాడు భరణి. అసలు తను దివ్యని గారు ఊదన కూడా ఊదలేదు ఒకసారి కూడా. బెలూన్ ఊదుతూ ఉన్నప్పుడు మనం వెళ్ళి బెల్ కొట్టాలి, ఆ బెలూన్ గాల్లో ఉండాలి. బెలూన్ లేదు అసలు వస్తే బెల్ కొట్టడానికి. ఇక్కడ మళ్ళీ ఆర్గ్యుమెంట్ సంచాలకుతో. అయితే టాస్క్ అయిపోయింది. బిగ్ బాస్ అందరూ బెల్ కొట్టారు. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇస్తారనమాట. స్ట్రాటజీ ఫౌల్ గేమ్కి మీకు తేడా తెలియకుండా పోతుందా? బిగ్ బాస్కి బాగా తేడా తెలుసు. మీరు చదువుతున్న స్కూల్కి ఆడుతున్న గేమ్స్కి ప్రిన్సిపల్ మీడియాని మర్చిపోతున్నారా అని బిగ్ బాస్ మంచి వార్నింగ్ ఇస్తాడు అందరికైనా. వార్నింగ్ ఇవ్వడమే కాకుండా పనిష్మెంట్ కూడా ఇస్తారు. ఎందుకంటే ఏంటంటే ఫస్ట్ ఆడిన గేముల్లో ఎవరైతే ఎక్కువ అందరికి ఇప్పుడు ఫస్ట్ ఆడిన గేమ్ ఉంది కదా, మార్క్స్ వచ్చాయి కదా, ఆ మార్క్సే తగ్గించేస్తారు ఎవరైతే ఫౌల్ గేమ్ ఆడారో. సంజన అండ్ ఫ్లోరా గారికి మాత్రం తగ్గించరు, మిగతా అందరూ మార్క్స్ తగ్గిపోతాయి. అందరూ 100లో 50కి వచ్చేస్తారు, 80లో 40కి వచ్చేస్తారు, 40లో 20కి వచ్చేస్తారు, 20లో 10కి వచ్చేస్తారు. సో ఇలాగ అందరికీ వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇచ్చి చేస్తారనమాట. పనిష్మెంట్ కూడా ఇచ్చారు. సెకండ్ గేమ్ ఇలాగైంది. సంచాలకుల వల్లే పోయింది. శ్రీజ కరెక్ట్గా వెళ్ళి ఆర్గ్యుమెంట్ చేస్తుంది రామరాత్రితో. సంచాలకుల వల్లే పోయింది. కానీ సంచాలకుల మిస్టేక్ ఎవరంటే ఇమాన్యుల్, రామరాత్రి కాదు. రామరాత్రి కూడా అడిగాడు కానీ గట్టిగా అడగలేదు. ఇమాన్యుల్ అసలు అడగలేదు. ఫస్ట్ టాస్క్లో అడిగిన ఇమాన్యుల్ సెకండ్ టాస్క్లో ఎందుకు అడగలేదు నాకు అర్థం కాలేదు. ఫస్ట్ టాస్క్లో అంత గట్టిగా ఉన్న ఇమాన్యుల్ సెకండ్ టాస్క్లో ఎందుకు లేడు? సెకండ్ టాస్క్లో కూడా అంత గట్టిగా ఉంటే ఆ టాస్క్ బిస్కెట్ అయ్యేది కాదు. టాస్క్ కొంచెం బాగుండేది. ఫస్ట్ స్టార్టింగ్లోనే మీరు ఓదాలి, బిగ్ బాస్ చెప్పిన రూల్స్ ప్రకారం మీరు ఆడాలి అంటే అయిపోయేది. ఆ ఊతూ బేదన పడింది అనుకో పర్లేదు, అలా ఉంటే పేలిపోయింది ఆటోమేటిక్. అది ఓదకుండా మాల్ నడుచుకో బాబోయ్ ఇదేం అసలు టాస్క్ ఎందుకు ఇస్తారు ఓదమని. మన అలా ఉండిపోతే ఇంకెందుకు టాస్క్? అక్కడ టాస్క్ ఏం జరుగుతుంది? ఒక మాల్ పట్టుకొని ఇలా ఉండిపోతే ఆ తలకాయ ఇలా తిన్నగా ఉండాలి, ఇలా పైకి ఉండాలి, ఓదాలి. అలాంటి మంచి టాస్క్ బిస్కెట్ టాస్క్ చేస్తారు. సో నెక్స్ట్ వైల్డ్ కార్డులు ఎవరు వస్తున్నారో, ఎప్పుడు వస్తున్నారో ఏంటో చూద్దాం. వైల్డ్ కార్డులు వచ్చిన గేమ్ ఏమైనా మారుతుందో చూద్దాం. వీడియోలు కనిపించింది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.